శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే మహర్షి పేరు దుర్వాస మహర్షి. అత్రి మహర్షి తపస్సుకి, అనసూయ పాతివ్రత్యానికి త్రిమూర్తులు ఇచ్చిన వరప్రసాదము దుర్వాసుడు. దుర్వాసుడు పెరిగి ఉపనయనం అయిపోయాక బ్రహ్మచర్యం తీసుకొని గొప్ప తపస్సు చేశాడు. దేవతలు అతని తపస్సుకు మెచ్చుకొని 3 లోకాల్లో తిరగగల శక్తిని అతనికిచ్చేశారు. తపస్సు వల్ల వచ్చిన శక్తితో, తేజస్సుతోటి 3 లోకాల్లో తిరుగుతూ ఉండేవాడు ఈ దూర్వాసుడు. ఓనాడు దూర్వాసుడు విష్ణుమూర్తిని దర్శించి, ఆయన ఇచ్చిన పారిజాత పువ్వుని, మధ్యలో వింధ్యాధర స్త్రీలిచ్చిన పూలదండల్ని పట్టుకొస్తుంటే ఇంద్రుడు ఎదురొచ్చాడు. దుర్వాసుడు ఆ దండల్ని ఇంద్రుడికి వేస్తే, అతడు తీసి తన ఏనుగుకి వేశాడు. ఏనుగు ఆ దండల్ని చించి పారేసింది. దుర్వాసుడికి కోపం వచ్చి, ఇంద్రుడి ఐశ్వర్యాలన్నీ గంగపాలైపోవాలని, ఐరావతం తల తెగిపోవాలని శపించేశాడు. అందుకే అమృతం సముద్రంలోకి పోయింది. ఐరావతం తల వినాయకుడికి వెళ్ళిపోయింది. ఇంకోసారి దుర్వాసుడు ధర్మదేవత నిజరూపాన్ని చూడాలని దత్తాత్రేయుడితో కలిసి ఆహారం తీసుకుంటూ నిప్పుల్లోనూ నీళ్ల మధ్య 10,000 సంవత్సరాలు తపస్సు చేశాట. ధర్మదేవత కనిపించలేదు. దుర్వాసుడు కోపంతోటి ధర్మదేవతను శపిద్దాం అనుకుంటూ ఉండగా, ధర్మదేవత బ్రాహ్మణ రూపంలో సపరివారంగా వాళ్ళ ఎదుటికి వచ్చాడు. దుర్వాసుడు ఇంకా కోపంలోనే ఉండడం చూసి, మహాత్మా, ఋషులకు కోపం ఉండకూడదయ్యా అన్నట్ట. నా కోపం గురించి మాట్లాడుతున్నావు, అసలు నువ్వెవరువయ్యా అన్నట్ట ఈ దుర్వాసుడు. నేను ధర్మదేవతని, నీ కోపం తగ్గించడానికి వచ్చాను అన్నట్ట. నువ్వు నాకు కనిపించడానికి 10,000 సంవత్సరాలు కావాల్సొచ్చాయా? ఇప్పుడు కూడా నువ్వు నా శాపానికి భయపడొచ్చావు. నువ్వు సుఖం తెలియని రాజుగాను, దాసి దాని కొడుగ్గాను, చండాలుడుగాను పుట్టమని ధర్మదేవతని శపించేశాడు ఈ దుర్వాసుడు. అదేవిధంగా ధర్మదేవత ధర్మరాజుగాను, విదురుడుగాను, వీరబాహుడుగాను పుట్టాడు. కర్మఫలం అనుభవించడం అంటే ఇదే కదా మరి. ఈ రకంగా ఆయన కోపానికి ధర్మదేవత కూడా బలైపోయాడు. ఇక కృతయుగంలో సుప్రతీకుడనే మహారాజుకి దుర్వాస మహర్షి వరం ఇవ్వడం వల్ల భార్య విద్యుత్ప్రభకు దుర్జయుడనే కొడుకు పుట్టాడు. అతన్ని వెంటనే 16 ఏళ్ల బాలుడుగా మార్చేసి ఇంకొక భార్యకి సుద్యుమ్నుడనే కొడుకు కలిగేలాగా వరమిచ్చాడు ఈ దుర్వాసుడు. దుర్వాస మహర్షి గంధమాదన పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉండగా, బలిచక్రవర్తి కొడుకు సాహసీకుడు తిలోత్తమ వాళ్ళిద్దరూ కలిసి మహర్షి ఉన్నాడని మర్చిపోయి విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటే, వాళ్ళిద్దరినీ రాక్షసులుగా భూమి మీద పుట్టమని శపించాడు ఈ దుర్వాసుడు. శ్రీకృష్ణుడి చేతిలో మరణించిన గార్ధబాసురుడు, బాణుడి ఇంట్లో పుట్టిన ఉష వీళ్ళిద్దరే. ఆ రకంగా ఆయన కోపానికి అనేక మంది శాపగ్రస్తులయ్యారు. ఇదిలా ఉండగా ఒకసారి ఇంద్రుడు అప్సరసల పాటలు వింటూ ఉండగా నారదుడు అక్కడికొచ్చాడు. ఇంద్రుడు, ఇక్కడున్న అప్సరసల్లో ఎవరు గొప్ప అంటూ అడిగాట. దుర్వాసుడి దృష్టి ఎవరైతే మరల్చగలరో వాళ్ళు గొప్పవాడన్నట్ట నారదుడు. అందరూ మా వల్ల కాదంటే మా వల్ల కాదంటూ పారిపోయాట. అప్పుడు వపు అనే అప్సరస, నేను దుర్వాసుడిని తీసుకుని వస్తానని చెప్పి మహర్షి తపస్సు చేసుకుంటున్న చోట ఆడ్డం పాడ్డం మొదలుపెట్టింది. దుర్వాసుడు వపుని చూసి పక్షివై పుట్టమని చెప్పించాడు. ఆమె క్షమించమని అడగగానే శాపమోక్షం కూడా ఇచ్చాడు. దూర్వాసుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఔర్వ మహర్షి కుమార్తె కందడిని చేసుకోవాలనుకున్నాడు. ఔర్వ మహర్షి ఆమె కోపిష్టిదని క్షమించమన్నాడు. కోపిష్టి అయినా పర్వాలేదని కందళిని పెళ్లి చేసుకున్నాడు దుర్వాసుడు. ఎంత చెప్పినా కందళిని తన గుణాన్ని మార్చుకోలేదు. విసిగిపోయిన దుర్వాసుడు ఓసారి కోపంగా చూశాడు. అంతే, ఆవిడ కాస్త భస్మం అయిపోయింది. కోపాన్ని వదుల్చుకోమని చెప్తూ తానే కోపగించాడు ఆవిడ మీద. ఔర మహర్షి తన కుమార్తెను చూద్దామని వచ్చి ఆవిడ భస్మం అయిపోయిందని తెలిసి దుర్వాసుణ్ణి అంబరీషుడి వల్ల ఘోరమైన అవమానాన్ని పొందుతావంటూ శపించి వెళ్ళిపోయాడు. సరే, ఇక ఈ దుర్వాస మహర్షి తిరుగుతూ తిరుగుతూ అంబరీషుడి దగ్గర ఆతిథ్యం అడిగాడు. అంబరీషుడు సరేనన్నాడు. దుర్వాసుడు శిష్య సమేతంగా స్నానానికి వెళ్ళి ఎంతకీ రాకపోయేసరికల్లా ద్వాదశి వ్రతనిష్టలో ఉన్న అంబరీషుడు బ్రాహ్మణుల అనుమతితో కొంచెం నీరు తాగాడు. దుర్వాసుడు తిరిగి వచ్చాక తాను రాకుండా నీళ్లు తాగినందుకు గాను అంబరీషుడిని శిక్షించాలని తన తల వెంట్రుకను ఒకదాన్ని తీసి మత్రించి ఆయన మీదకి పంపాడు.
ఈలోగా తన భక్తుడైన అంబరీషుడిని కాపాడడం కోసం విష్ణుమూర్తి చక్రం అడ్డు వేశాడు. ఇక ఆ చక్రం తల వెంట్రుక నుంచి తీసిన రాక్షసుడిని చంపడమే కాకుండా దూర్వాసుడి వెనకాల పడింది. దుర్వాసుడు ఆ చక్రానికి భయపడి పరమశివుడిని శరణు వేడాడు. పరమశివుడు "బాబోయ్! నా వల్ల కాదు నాయనా" అన్నాడు. దుర్వాసుడు తిరిగి మళ్ళీ విష్ణుమూర్తిని ప్రార్థిస్తే అంబరీషుడిని వేడుకోమన్నాడు ఆయన. అంబరీషుడిని వేడుకొనగానే ఆ చక్రం కాస్త మాయమైపోయింది. ఇదంతా ఔరవ మహర్షి శాపమేనని అర్థం చేసుకున్నాడు ఈ దుర్వాసుడు. ఇంకొక ఘటనలో ఏం జరిగిందంటే, శబరి తాపసుడు తపస్సు చేసుకుంటే ఈ దుర్వాసుడు అక్కడికి వెళ్ళాడు. శబరుడు దుర్వాసుడిని మెప్పించి ఆతిథ్యం ఇచ్చి ఆయన వల్ల గొప్ప పుణ్యాన్నిచ్చే వ్రతాలెన్నో తెలుసుకొని సత్యతప్తుడనే పేరుతోటి తరించాడు. తర్వాత ముద్గల మహర్షిని పరీక్షించాలని దుర్వాసుడు అతనికి అతిథిగా వెళ్ళాడు. ముద్గలుడు తాను ఉపవాసం ఉండి దుర్వాసుడికి భోజనం పెట్టాడు. ఇలా ఎన్నిసార్లు వచ్చినా ముద్గలుడు విసుక్కోకుండా తనకి లేకపోయినా ఈ మహర్షికి పెట్టి పంపిస్తుంటే ఆయనకి ఆనందం కలిగి అతన్ని సశరీరంతోటి స్వర్గానికి వెళ్ళేలాగా వరాన్నిచ్చాట. తర్వాత ఒకసారి ఈ దుర్వాస మహర్షి కుంతి భోజుడి ఇంటికి వెళ్ళాడు. అతనికి సపర్యలు చేయడానికి కుంతి భోజుడు తన కుమార్తెనైన కుంతిని అప్పగించాడు. కుంతి చేసిన సేవలకి మెచ్చుకొని కుంతిని ఓ వరం కోరుకోమన్నాడు ఆయన. ఏ దేవుడిని ఉపాసిస్తే ఆ దేవుడు వల్ల కొడుకు పుట్టేలా మంత్రం చెప్పమని అడిగింది కుంతి. కుంతి కోరినట్లుగా మంత్రోపదేశం చేశాడు దుర్వాసుడు. ఓనాడు 16,000 మంది గోపికలు, 8 మంది భార్యలతో ఉన్న శ్రీకృష్ణుని చూడాలనిపించి ద్వారకకి వెళ్ళాడు ఈ దుర్వాసుడు. శ్రీకృష్ణుడు ఉగ్రసేన మహారాజు, దేవకి, వసుదేవులతో సహా వెళ్ళి భక్తిగా తీసుకొచ్చి యోగమాయని సపర్యలకి పెట్టాడు. కొంతకాలం తర్వాత శివుని అంశ వల్ల పుట్టిన యోగమాయని దుర్వాసుడికి పెళ్లి చేశాడు శ్రీకృష్ణుడు. దుర్వాసుడు రాత్రివేళ శ్రీకృష్ణుడి అష్టమహిషుల దగ్గర 16,000 మంది గోపికల దగ్గర ఒకేసారి ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయి శ్రీకృష్ణుని స్తోత్రం చేశాట. అందర్నీ వదిలేసి శివపార్వతులున్న కైలాసానికి వెళ్ళి శివుడి కాళ్ల మీద పడి ఇక భూలోకంలో అంటే విసుగు పుట్టింది, ఇక్కడే ఉండిపోతానన్నట దుర్వాసుడు. నా అంశతో పుట్టిన యోగమాయ నీ భార్య, అదీగాక విష్ణుమూర్తే శ్రీకృష్ణుడు, వాళ్ళని వదిలేసి నువ్వు ఇక్కడికి ఉండకూడదని చెప్పి మళ్ళీ పంపించేసింట పార్వతీదేవి. భూభారాన్ని తగ్గించాలని శ్రీకృష్ణుడు ఆలోచించి దుర్వాసుణ్ణి తలుచుకోగానే విషయం తెలిసిన మహర్షి ద్వారకకొచ్చాడు. అక్కడ యాదవులు సాంబుడనే వాడికి ఆడవేషం వేసి ఈమెకి కొడుకెప్పుడు పుడతాడు అంటూ మహర్షిని వేళాకోళం చేశాట. ఇంకేముంది, అయిపోయింది. దూర్వాస మహర్షి ఓరి మూర్ఖులారా, ఈవిడికి ముసలం పుట్టి యాదవ కులం అంతా నాశనం చేస్తుందని శపించి శ్రీకృష్ణుడి కోరిక తీరిపోయిందనుకుంటూ హాయిగా వెళ్ళిపోయాట. దుర్యోధనుడు పాండవుల్ని అవమానించాలని దుర్వాసుణ్ణి శిష్య సమేతంగా ద్వైతవనంలో ఉన్న పాండవుల దగ్గరికి వెళ్ళమన్నాడు. దుర్వాసుడు సరేనని వెళ్ళగానే ధర్మరాజు ఎదురెళ్ళి ఆయనకు పూజ చేసి, మీరంతా స్నానం చేసి రండి మహానుభావా, మీకు భోజనానికి వడ్డిస్తాను అని చెప్పాట. వీళ్ళందరికీ భోజనం ఎలా పెట్టాలా అని భయపడ్డాడు ధర్మరాజు. ద్రౌపది తలుచుకోగానే శ్రీకృష్ణుడు వచ్చి ఆ వండుకున్న గిన్నెను తీసుకురమ్మని చెప్పి దాంట్లో ఒక మెతుకు తిని పాండవులకి భయం లేదని చెప్పి ఊరుకున్నట్ట. శ్రీకృష్ణుడి ప్రభావం వల్ల దుర్వాసుడికి శిష్యులకి ఆకలి దాహం లేకుండా పోయింది. దుర్వాసుడు యోగ దృష్టితోటి దుర్యోధనుడి కుళ్ళు బుద్ధి తెలుసుకున్నాడు. అక్కడి నుంచే మళ్ళీ ధర్మరాజు దగ్గరికి రాకుండా నిష్క్రమించేశాట ఆయన. ఇంకొక మారు శ్రీరాముడు యముడితో రహస్యంగా మాట్లాడుతూ ఎవరిని లోపలికి రానివద్దని లక్ష్మణుని గుమ్మం దగ్గర కాపలా పెట్టాడు. కానీ అదే సమయంలో దూర్వాసుడు లోపలికి పంపించకపోతే శపిస్తానన్నాడు. లక్ష్మణుడు భయపడి అన్నకి ఆ విషయం చెప్పడానికి లోపలికి వెళ్ళాడు. రాముడు తాను చెప్పింది వినలేదు కాబట్టి లక్ష్మణుని నగరాన్ని వదిలేసి వెళ్ళిపోమన్నాడు. ఆ విధంగా లక్ష్మణుడు తన అవతారాన్ని చాలించడానికి ఈ దుర్వాస మహర్షి కారకుడయ్యాడనమాట. పరమేశ్వరుడి అంశలో పుట్టిన దుర్వాసుడు ఎంతో మంది శిష్యుల్ని చేసుకొని అటు దేవతలకి, ఋషులకి, మనుషులకి కూడా శాపరూపం ఇచ్చినా కూడాను గొప్ప ఉపకారం చేసిన వాడయ్యాడు. అంతేకాకుండా ఈయన శివుడికి సంబంధించిన రుద్ర కవచాన్ని కూడాను మనందరికీ అందించి వెళ్ళారు. అంతటి గొప్ప మహర్షి ఈ దుర్వాసు మహర్షి అనమాట. అత్రి మహర్షి, అనసూయలకి కలిగిన సంతానం గొప్ప మహర్షి ఈ దుర్వాస మహర్షి. మళ్ళీ రేపు మనం
మరొక గొప్ప మహర్షి గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు.